1,78,950 కోట్లు 4 రోజులు 16 సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ టూర్ సక్సెస్ తెలంగాణకు వెల్లువెత్తినటువంటి పెట్టుబడులు ప్రత్యేక రాష్ట్రంలో ఇదే అతిపెద్ద రికార్డ్ యువతకు కొత్తగా 49,500 ఉద్యోగాలు గత ఏడాదితో పోలిస్తే 4 రెట్లు పెరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా దావోస్ పర్యటన వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సరికొత్త రికార్డులు నెలకొల్పింది అంతర్జాతీయంగా పేరొందినటువంటి సంస్థలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలను కలుస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను వారికి వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను ఆకర్షించింది దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త చరిత్రను లిఖించింది దావోస్ లో 4 రోజుల పాటు నిర్వహించినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం మొత్తంగా 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రేట్లకు మించి రావడం విశేషం ఈ టూర్లో మొత్తంగా 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది ఐటీ ఏఐ ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు సాధించింది ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించున్నాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించినటువంటి ఫ్యూచర్ సిటీ అంటూ చూస్తా ఉన్నాం దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు విజయవంతంగా నిర్వహించింది హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అదేవిధంగా ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలు అమితంగా ఆకట్టుకుంది దీంతో పాటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడులు విలువకు దోహదపడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజర్ గా నిలిచింది అన్ని రంగాలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచి ప్రపంచానికి మరోమారు చాటినట్లు చెప్పినట్టయింది సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ముఖ్యంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది సో ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీని ఓఆర్ఆర్ కంటే ముందు రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో ఇవన్నీ కలగలిపి అసలు భవిష్యత్తు హైదరాబాద్ను ఏ విధంగా నిర్మించబోతున్నాం మేము ఏమేమి అభివృద్ధి చేయబోతున్నాం పెట్టుబడులకు కానీ అంతర్జాతీయ కంపెనీలకు కానీ ఏ విధంగా సులువుగా ఉండబోతుంది మా యొక్క రాష్ట్రం మా యొక్క నగరం అనేటువంటి కొనలో ఒక ప్రజెంటేషన్ ఏదైతుందో దాన్ని వివరించడం ద్వారా ఆ ప్రజెంటేషన్ పీపీటీ ద్వారా వివరించడం ద్వారా మొత్తానికైతే పెట్టుబడులు ఆకర్షించినట్టుగా తెలుస్తోంది ఈ 4 రోజుల్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం 16 సంస్థల నుంచి పెట్టుబడుల వివరాలు ఇలా ఒకసారి చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంత టైం ఉంటుంది కావచ్చు దయచేసి ఓపికగా ఉండాల్సిందే కోరుతా ఉన్నాం సన్ పెట్రోకెమికల్స్ ఈ సంస్థ భారీ పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయండి నాగర్ కర్నూల్ మంచిర్యాల ములుగు జిల్లాలో ప్లాంట్లు రానున్నాయి 3,400 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో విద్యుత్ 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టుండగా 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి సన్ పెట్రోకెమికల్స్ వారు చేపట్టబోతున్నటువంటి జల విద్యుత్ మరియు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ యొక్క అంశంగా మనం చెప్పొచ్చు కంట్రోల్ ఎస్ ఈ సంస్థ తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసింది 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుండగా అందుకు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టున్నారు తద్వారా 3,600 మందికి ఉపాధి లభించనుంది జేఎస్డబ్ల్యూ రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది ఇది రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణలో అభివృద్ధిలో క్రియాశీలకంగా మారింది అందుకు 800 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా 200 ఉద్యోగాలు రానున్నాయంటూ చూస్తా ఉన్నాం స్కై రూట్ ఏరోస్పేస్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ను స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటు చేయనుంది దానికోసం 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది మెగా ఇంజనీరింగ్ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది అందుకు 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఫలితంగా 5,250 మందికి ఉపాధి దొరుకుంది ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే
ఒకవేళ ఒక 1000 మందికి కనుక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికితే కనుక ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 వేల మందికి పరోక్షమైనటువంటి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఇది 49,500 ఉద్యోగాలు అంటా ఉన్నారంటే ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 లక్షల మందికి మాత్రం ఖచ్చితంగా ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది, అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎల్ టెక్ సెంటర్ కూడా దాదాపు 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కారు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. విప్రో హైదరాబాద్లో విప్రో కంపెనీ తన సేవలను విస్తరించబోతున్నది. గోపాలపల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా దాని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు దొరుకున్నాయి. ఇన్ఫోసిస్ హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ను సైతం విస్తరిస్తున్నారు. పోచారంలోని ఐటీ క్యాంపస్లో కొత్త సెంటర్ ఓపెన్ కోసం ఆ సంస్థ 750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నది. ఫలితంగా 17,000 ఉద్యోగాలు రానున్నాయి. యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు రానున్నాయి. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. దానికోసం 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఉర్సా క్లస్టర్స్, బ్లాక్ స్టోన్, అక్షత్ గ్రీన్ టెక్, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ ఇలా మొత్తానికైతే 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పెట్టుబడులను ఆకర్షించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి యొక్క టూర్ గ్రాండ్ సక్సెస్ అనేది తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. 1,78,950 కోట్లు 4 రోజులు 16 సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ టూర్ సక్సెస్. తెలంగాణకు వెల్లువెత్తినటువంటి పెట్టుబడులు. ప్రత్యేక రాష్ట్రంలో ఇదే అతిపెద్ద రికార్డు. యువతకు కొత్తగా 49,500 ఉద్యోగాలు. గత ఏడాదితో పోలిస్తే 4 రెట్లు పెరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్స్. పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం. పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా దావోస్ పర్యటన వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అంతర్జాతీయంగా పేరొందినటువంటి సంస్థలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలను కలుస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను వారికి వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త చరిత్రను లిఖించింది. దావోస్ లో 4 రోజుల పాటు నిర్వహించినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం మొత్తంగా 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రేట్లకు మించి రావడం విశేషం. ఈ టూర్లో మొత్తంగా 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు సాధించింది. ప్రభుత్వం చేసుకున్నటువంటి ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించున్నాయి. పారిశ్రామికవేత్తలను ఆకర్షించినటువంటి ఫ్యూచర్ సిటీ అంటూ చూస్తా ఉన్నాం. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి